ఉన్నటువంటి గౌరవ పత్రిక సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా మా కాంగ్రెస్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. షాద్నగర్ నియోజకవర్గానికి గతంలో పాలిటెక్నికల్ కాలేజ్ మంజూరు చేసినప్పటికీ ఆ కాలేజ్కు సరి అయిన స్థలం ఏర్పాటు చేయకపోవడం, భవనాలు ఏర్పాటు చేసుకోకపోవడం, ఒక దుర్భరమైన పరిస్థితి పాలిటెక్నికల్ కాలేజ్ విద్యార్థులది. ఆ యొక్క లెక్చరర్స్, ప్రిన్సిపాల్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆ యొక్క తాత్కాలికంగా జూనియర్ కాలేజ్ అదే ఒక శిథిలావస్థకు వచ్చిందంటే ఏదో తాటిక ఏమంటారు చూడు, నక్క మీద తాటిక పడ్డట్టు ఈ ఈలు పోయి వాళ్ళు ఆలోచన అంటే చాలా దుర్భరమైన పరిస్థితి. అస్తవ్యస్తంగా ఒక విధ్వంసం చేస్తే షాద్నగర్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 2000 నుంచి 3000 మంది విద్యార్థులు ఒక సాంకేతికపరమైన విద్యను అభ్యసించాలనే ఒక ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమం మాకు మంచి జరుగుతుంది అనుకుంటే ఇలా గాలి పొందేసారు గత ప్రభుత్వం. కాబట్టి ఒక ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. చదువుకున్న విద్యార్థులు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఇలా పాలిటెక్నికల్ కాలేజ్కు స్థలం అలాట్మెంట్ చేయడానికి పాత ఎన్ఎస్ఎల్ పక్కనే కాస్ట్లీ ల్యాండ్ అంటే అందరికి అందుబాటులో ఉండే సెంటర్ ప్లేస్కు మనము పోయిన 21 జనవరి రోజు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది భవనాన్ని. తర్వాత నిధులు ఈ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రభుత్వంతో కొట్లాడి ఈ యొక్క స్పెషల్ సెక్రటరీ తో ఎడ్యుకేషన్లో కొట్లాడి సరి అయిన డబ్బులు అంటే ఇక్కడ ఎస్టిమేట్ల ప్రకారం ఇంజనీర్ సెక్షన్ ఎస్ఎస్ఆర్ రేట్లు ఇప్పుడున్న ఈ యొక్క ఎన్ని గదులు అవసరమవుతాయి, ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి, దీనికి అన్నిటికి సంబంధించిన అధికారులతోని ఆ ప్రిన్సిపాల్లతో అందరితో ఒకసారి జాయింట్ మీటింగ్ పెట్టి మీ అవసరం ఏ విధంగా ఉంటుందో ఆ అవసరాన్ని బట్టి ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం చేస్తే అది 29,70,00,000 వచ్చింది. ఆ యొక్క 29,70,00,000 కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి ఇలా మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క పాలిటెక్నికల్ కాలేజ్ యొక్క భవనాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మీ అందరి ఆశీస్సులతోని ఒక కాలేజ్ కూడా పూర్తి కాబోతా ఉంది. ఇలా ఫైనల్ టచ్ ఉంది. ఒక 2 నెలల్లో కూడా అనుగుణంగా అకాడమిక్ ఇయర్కు ఖచ్చితంగా కాలేజ్ అడ్మిషన్ అందులోనే జరపబోతా ఉన్నాం. అది ఈ యొక్క ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి మనం మూలిగిద్దకు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి మూలిగిద్దకు వచ్చినప్పుడు అక్కడ ఒక ఏటీసీ కూడా ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక టెక్నికల్ పిల్లలందరికీ ఈ యొక్క చదువుతో పాటు టెక్నికల్ సాంకేతికపరమైన పరిజ్ఞానం ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ ఒకటి, పాలిటెక్నికల్ కాలేజ్ ఒకటి, ఈ యొక్క నూతనంగా కాలేజ్ పేద విద్యార్థులకు హై స్కూళ్ళల్లో దాదాపు కొందూరు హై స్కూల్ 1 కోటి రూపాయలు, గుడ్లవాడ హై స్కూల్ 1 కోటి రూపాయలు, ఫలక్నాథ్ హై స్కూల్ 1 కోటి రూపాయలు, గైల్స్ హై స్కూల్ కూడా 1 కోటి రూపాయలు, అంటే అన్ని హై స్కూళ్ళను కూడా ఒక మోడర్నైజ్ అంటే అన్ని వసతులతో కూడుకున్న ఎడ్యుకేషన్కి మాత్రం ప్రియారిటీ ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ స్టేడియం కూడా అందరికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఇంటిగ్రేటెడ్ కూడా జరుగుతూ ఉంది. అంటే ఏది లేకున్నా ఒక పేదవానికి విద్యను అందించినట్టయితే ఆ విద్యతో పాటు ఆయన జీవితంలో ఒక మార్పు వస్తుంది, మన కుటుంబంలో ఒక మార్పు వస్తుంది, సమాజంలో ఒక మార్పు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క చదువు సంధ్య రాని సమాజాన్ని చూస్తే ఈ ప్రభుత్వాలు ఎన్ని రోజులు ఉచిత పథకాలు ఇచ్చినా ఇది ఈ దేశం ముందుకుంది, సమాజం ముందుకుంది. కానీ విద్యను ఇచ్చినామనుకో, ఏ ఉచిత
పథకాలు అడగడం. ఇదేంది రాజకీయాలు ఇట్లా నడుపుతా ఉన్నాం. దీనికి ఏదో రోజు స్వస్తి పలకక తప్పదు. ఈ ఉచితాలకు ఎప్పుడో రోజు స్వస్తి పలకదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు అయినప్పుడు ఈ సమాజం మీద ఆధారపడకుండా సమాజానికి తోడ్పడే విధంగా ఈ యొక్క పాలిటెక్నికల్ కాలేజీలో చదువుకున్న పిల్లలు కానీ, ఏటీస్లో చదువుకున్న పిల్లలు కానీ, రేపు ఐటీఐలో చదువుకున్న పిల్లలు కానీ సమాజానికి భారం కారు కాబట్టి కుటుంబాన్ని అన్ని విధాల బాగుపరుచుకుంటూ సమాజానికి ఉపయోగపడతారు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా వారి దగ్గరనే ఉంది ఈ శాఖ కాబట్టి, పాలిటెక్నికల్ కాలేజ్ శాఖ వారి దగ్గరనే ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మనం తీసుకోగలిగాం. ఈ 30 కోట్ల రూపాయలు తీసుకోగలిగామంటే ఆషామాషి కాదు. మీ అందరికి తెలుసు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రాంతం పిల్లలకు విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి వచ్చే సంవత్సరం కల్లా వచ్చే అకాడమిక్ ఇయర్ తప్పకుండా ఈ పాలిటెక్నికల్ కాలేజ్ సద్వినియోగానికి తీసుకురావడం జరుగుతుంది. దీనికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఇందుకోసం అంటే ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న హోలీ పండుగ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు చీర్లపల్లి మన ఒక మంచి వార్త నేను తీసుకురావడం జరిగింది. మన ప్రాంతానికి విద్యాపరంగా మరొకమైనటువంటి మంచి మన ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కోసం దాదాపు 29,70,00,000 కాలేజీ బిల్డింగ్ నిర్మాణం కోసం నిన్న నిధులు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తూ యోగితా రాణా సెక్రటరీ గారు మనకు ఒక జీవో పార్టీ నెంబర్ 31 ప్రకారం విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం దాదాపు 30 కోట్ల రూపాయలు మనకు అలిసాబ్ కూడా సర్వే నెంబర్ 21లో గతంలో జనవరి 20, 2020 సంవత్సరం 3 ఎకరాలు అలాట్మెంట్ చేస్తూ ప్రభుత్వం అప్పుడు నారాయణ రెడ్డి గారు ఆఫీస్లో మనకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది పాలిటెక్నిక్ కళాశాల కోసం. అదేవిధంగా 2 ఎకరాల 2 గుంటలు ఐటీఐ కాలేజ్ నిర్మాణం కోసం కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గత 6 నెలలు సంవత్సరాల కాలం నుంచి ఎమ్మెల్యే గారి కృషితోటి, పట్టుదలతోటి ఏ విధంగా అయినా సరే ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశంతో, సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆయన చాలా కృషి చేశారు. ఆయనకు ఇక్కడి ప్రాంత ప్రజల నుంచి విద్యార్థుల నుంచి ఆయనకు మేమందరం కూడా మేము షాద్నగర్ ప్రాంత వాసులము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఎస్పెషల్లీ లింగారెడ్డి కూడా గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది కాబట్టి అలిసాబ్ కూడా శివారు కాబట్టి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక